వై కాంట్ గవర్నమెంట్ ఎంకరేజ్ సోషల్ ఇన్సూరెన్స్? ఈ ప్రభుత్వం చచ్చినా చేయదండి. ఈ ప్రభుత్వం చచ్చినా చేయదు, వాళ్ళకి పట్టదు. ఇప్పుడు మీకు నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో చూస్తే లక్ష్మణరావు గారు, హైయెస్ట్ సూసైడ్ నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ప్రకారం highest suicides are among self-employed, unemployed and farmers. యాక్చువల్గా నా ఉద్దేశంలో మొదటి రెండు ఒకటేనండి, అన్ఎంప్లాయిడ్ అండ్ సెల్ఫ్ ఎంప్లాయిడ్కి అంటారు అంతే. సెల్ఫ్ ఎంప్లాయిడ్ ఏం చేస్తున్నావు అంటే నేనే ఏదో చేస్తున్నా అంటారు, చెప్పుకోవడానికి బాగుంటుందని. ఏం చేయట్లేదంటే బాగుండదని ఏదో చేస్తున్నానంటారు. అంతే సెల్ఫ్ ఎంప్లాయిడ్కి అన్ఎంప్లాయిడ్కి తేడా లేదండి దేశంలో ఇవాళ. సరే, ఫార్మర్స్ వీళ్ళు ఏమైపోతున్నారు, వీళ్ళ ఆదాయాలు ఏమిటి, వీళ్ళు అసలు బతకగలుగుతున్నారా అనేటువంటి ధ్యాస ఈ ప్రభుత్వానికి లేదు. ఈ ప్రభుత్వానికి ధ్యాస ఉండాలంటే ఇటువంటి ధ్యాస లేనటువంటి ప్రభుత్వాలని, ఇటువంటి ధ్యాస లేనటువంటి ప్రభుత్వాలు నడిపేటువంటి పార్టీలకి శిక్ష విధించకపోతే ధ్యాస రాదు. సో ఎందుకు వీళ్ళకి వై కాంట్ గవర్నమెంట్స్ ఎంకరేజ్ సోషల్ ఇన్సూరెన్స్ అంటే, బికాస్ వీ డోంట్ డిమాండ్, వీ డోంట్ పనిష్ పీపుల్ హూ డోంట్ డూ దిస్. సో మనం శిక్షించడం నేర్చుకోవాలి. శిక్షించడం నేర్చుకోవాలంటే రాజకీయ పార్టీలని మనం ప్రజల అదుపులో పెట్టుకోకపోతే, పౌర సమాజం రాజకీయ పక్షాలని, రాజకీయ వ్యవస్థని శాసించేటటువంటి శక్తి సంపాదించకుండా, ఏదో 5 ఏళ్ళకోసారి ఎవరో వస్తారు, అడుగుతారు, మన కులాన్ని బట్టో మతాన్ని బట్టో ఆవిడ ఇచ్చిన డబ్బులను బట్టో మరోదాన్ని బట్టో ఓటేసేద్దాం పంపించేద్దాం అనుకుంటే, కన్న తల్లికి తిండి పెట్టలేని వాడు పిన్న తల్లికి చేరుకొని పెట్టినట్టు పక్క దేశాలకు మనం ఎందుకు ఆర్థిక సహాయం చేయాలి? గొప్ప కోసం. ఇప్పుడు మినిమం సపోర్ట్ ప్రైస్ అడుగుతున్నారండి. అమ్మో, మినిమం సపోర్ట్ ప్రైస్ ఇస్తే అసలు తట్టుకోగలమా అంటున్నారు. కానీ 25 లక్షల కోట్లు రైట్ ఆఫ్ చేస్తారు. ఒక 10,000 కోట్లు, 15,000 కోట్లు, 20,000 కోట్లు ఇవ్వడానికి చేయి రాదు వీళ్ళకి. ఇక్కడ చేయకపోగా ఎక్కడో దేశానికి, ఇప్పుడు మనకి కోవిడ్ వచ్చినప్పుడు కూడా ఇక్కడ ఆ వ్యాక్సిన్ కొనుక్కుంటే ఇంత, ఈ వ్యాక్సిన్ కొనుక్కుంటే ఇంత, ఇన్నాళ్ళుగా మన దేశంలో ఉచితంగా వ్యాక్సిన్లు ఇచ్చేటువంటి సాంప్రదాయానికి స్వస్తి చెప్పి ప్రభుత్వం ఈ వ్యాక్సిన్లు తయారు చేసే కంపెనీల దగ్గర ఇవాళ తెలుస్తుంది కదా వాడు ఎంత ఇచ్చారో ఎలక్ట్రల్ బాండ్ ద్వారా. ఫార్మసీ కంపెనీలు, మందుల కంపెనీలు ఇచ్చేయి, ఈ వ్యాక్సిన్ తయారు చేసే కంపెనీ ఇచ్చింది. వ్యాక్సిన్ తయారు చేసే కంపెనీ ఇచ్చినటువంటి ఎలక్ట్రల్ బాండ్ తీసుకుని ఇంక ఏ వ్యాక్సిన్ ఈ దేశంలో రాకుండా వీళ్ళు రీసెర్చ్ చేస్తున్నారు, అవతల వచ్చేసాయి బయట. అది ఇక్కడ రాకుండా చేసి వాళ్ళ దగ్గర ముడుపులు తీసుకుని చేసినటువంటి భాగవతం కూడా వాళ్ళు బయటపడిపోయింది మనకి. అంచేత వీటికి బయట దేశాల్లో మార్కెట్ కల్పించడానికి ఇక్కడ నుంచి వ్యాక్సిన్ మైత్రి అని పెట్టారు, గుర్తుందా మీకు? వ్యాక్సిన్ మైత్రి అని చెప్పి లాటిన్ అమెరికన్ కంట్రీస్కి, ఆఫ్రికన్ కంట్రీస్కి, మిగతా కంట్రీస్కి పంపించారు. కానీ ఇక్కడ మనకి వ్యాక్సిన్ ఉందో లేదో, మన వాళ్ళు ఎంతమంది బతుకున్నారో లేదో, వాళ్ళకి అసలు రెమెడీసివిర్ అందుతుందో లేదో, వాళ్ళకి వెంటిలేటర్లు ఉన్నాయో లేదో, వాళ్ళకి పడకలు ఉన్నాయో లేదో కూడా చూసుకున్నటువంటి ప్రభుత్వం ఇది. కానీ చూసుకోకుండా ఉన్నా కూడా వారికి శిక్ష పడలేదన్నాళ్ళు. శిక్ష పడాలి. ఇప్పుడు పడకపోతే మాత్రం మళ్ళీ మనకి శిక్ష విధించేటువంటి అవకాశం కూడా దొరకదు. వెన్ ద సుప్రీం కోర్ట్ సేస్ ఎలక్ట్రల్ బాండ్స్ ఆర్ అన్కాన్స్టిట్యూషనల్ అంటే దే ఆర్ ప్రొసీడ్స్ ఆఫ్ క్రైమ్. ఇంకా దాన్ని పట్టుకుని వేలాడతారు ఏంటండి వాళ్ళు? లాగేద్దండి, వెంటనే ఫ్రీజ్ చేసేయాలి. అలా కాకుండా మొన్న ఎక్కడో ఎవరో పంపించారు నాకు, గుజరాత్లో ఒక స్కూల్ ఉందండి. ఆ పిల్లలందరూ చిన్న పిల్లలు, ఎందుకని చిన్న పిల్లలు, వాళ్ళంతా చెట్టు కింద అక్కడ ఇక్కడ కూర్చొని చదువుకుంటున్నారండి. దానికి ఇలా చూస్తే ఒక 2-3 ఫర్లాంగుల దూరంలో 300 కోట్లతో బీజేపీ ఆఫీస్ కట్టుందండి. అక్కడ 300 కోట్లటండి. ఏసీలు, హాల్స్ అన్నీ రకరకాలన్నమాట. అంటే ఆ రాష్ట్రంలో అక్కడే పక్కనే ఉన్నటువంటి స్కూల్కి ఒక బిల్డింగ్ లేకుండా, బెంచీ లేకుండా, బ్లాక్ బోర్డ్ లేకుండా, పిల్లలకి బ్యాగులు లేకుండా, పుస్తకాలు లేకుండా ఉన్నటువంటి పరిస్థితి
ఆ పక్కనే 300 కోట్లతోటి పార్టీ ఆఫీస్ కట్టుకున్నారంటే ఎంత దోచేశారండి ఈ దేశాన్ని. ఇది ఎలక్ట్రల్ బాండ్స్ తతంగం అండి. ఎలక్ట్రల్ బాండ్స్ చాలామంది అంటే ఎలక్ట్రల్ బాండ్స్ ఎందుకు పెట్టారంటే తెలుసా అండి? ఎలక్ట్రల్ బాండ్స్ ఎందుకు పెట్టారంటే నల్లధనం లేకుండా, ట్రాన్స్పరెంట్గా, క్యాష్ లేకుండా అకౌంట్ పేయీ తోటి చేస్తామని పెట్టారండి. అకౌంట్ పేయీ. కానీ ఇందులో ట్రాన్స్పరెన్సీ లేదండి. ఎవరు ఎవరికి ఎంత ఇస్తున్నారు అనేది నారాయణరావు గారికి కూడా తెలియదండి. ఎవరికి తెలుస్తుందంటే ఒకరికే తెలుస్తుంది, ఒకరికి కాదు, 1.5 అనుకుంటా. కాదండి, మీరు కొని ఈయన ద్వారా ఇప్పించవచ్చు. నాకు మీరు ఇచ్చినట్టు కూడా నాకు తెలియదు. కానీ ఎవరు కొన్నారో అనేది 1.5 పీపుల్కి తెలుసండి. ఎవరు తెలుసా? సో ఎవరికి ఇస్తున్నారో తెలియదు. తర్వాత ఇదివరకు ఒక కంపెనీ లాభాల్లో ఇంత శాతం మాత్రమే రాజకీయ విరాళాలు ఇవ్వచ్చు, 15% అనుకుంటా, 7.5. దానికి వచ్చి మళ్ళీ 15 చేసినట్టు అనుకున్నాడు. ఇప్పుడు మొత్తం ఎత్తేసారండి. అది ఎత్తేసి అసలు వాళ్ళు గత 10 సంవత్సరాలు ఉన్న టర్న్ ఓవర్ కన్నా కూడా డబుల్ ద అమౌంట్ వాళ్ళు ఎలక్ట్రల్ బాండ్స్ కొంటున్నారంటే ఎక్కడి నుంచి వచ్చింది డబ్బు? బ్లాక్ మనీ కదా. నష్టాల్లో ఉన్నా కూడా. అంటే 2 సంవత్సరాల క్రితం పెట్టిన కంపెనీ కూడా 300 కోట్లు 400 కోట్లు ఎలక్ట్రల్ బాండ్స్ కొనేశారండి. ఎక్కడి నుంచో తీసుకొచ్చి డబ్బు, అంతే కదా. సో బ్లాక్ మనీని ఎలా తిప్పుతున్నారో చూడండి. అలా తిప్పి 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 ఎలక్ట్రల్ బాండ్స్ పట్టుకొచ్చారండి. నేను ఒకటే చెప్పాను, నాట్ ఓన్లీ దిస్ ఈస్ ది బిగ్గెస్ట్ స్కామ్ ఇన్ ద వరల్డ్, దిస్ ఈజ్ మోడీ గేట్, నథింగ్ లెస్ దెన్ మోడీ గేట్. దీన్ని మోడీ గేట్ కింద చూడకుండా మర్చిపోయి రామ్ భజన్ చేసుకున్నాం, ఇంకో భజన చేసుకుంటూ కూర్చుంటే మాత్రం దేశం మునిగిపోతుంది.